హాయ్ గైస్, డెవిల్ అండ్ బబుల్ గమ్ సినిమాలు ఇవాళ యుఎస్లో ప్రీమియర్స్ పడుతున్నాయి అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. నేను కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలు పడుతున్నాయి. 28th December హ్యాపీగా చూసేసి ఈ 2 సినిమాలకి ప్రీమియర్ షో రెస్పాన్స్లు మనం ఇచ్చేసి ఈ ఇయర్కి ఈ 2 సినిమాలతో మనం స్వస్తి చెప్పి 2024ని స్టార్ట్ చేద్దాం కదా. లాస్ట్ 2 సినిమా పిచ్చ ప్రీమియర్ రివ్యూస్ ఫర్ 2023 అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో చాలా ఈగర్గా షోస్ బుక్ చేసుకుందాం కదా అని చెప్పి పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 8 o'clock అయిందనమాట. థియేటర్కి నేను 4-5 సార్లు ఫోన్ చేయడం జరిగింది. 2 థియేటర్స్ ఉంటే 2 థియేటర్స్కి 4-5 సార్లు ఫోన్ చేయడం జరిగింది. 2 థియేటర్స్లోనూ షో టైమింగ్స్ ఎందుకు లేవురా బాబు, అసలు ప్రీమియర్ పడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది, ప్రింట్లు వచ్చినాయా లేదా, అసలు ఏమైనా ప్రాబ్లమా, డిలేగా ఏమైనా ఆ షోస్ని టెలికాస్ట్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది అని కనుక్కుంటూనే ఉన్నాను పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఇప్పటి వరకు, ఇందాకటి వరకు. నాకు తెలిసిన విషయం ఏమిటంటే ప్రింట్లు టైంకే వచ్చినాయి యుఎస్కి, థియేటర్కి కూడా ప్రింట్లు రీచ్ అయినాయి. కానీ మా వాడు ఏమనుకున్నాడో మరి వాంఖ అని ఒక మూవీ వచ్చిందనమాట, క్రిస్మస్ సినిమా, దానికి ఎక్కువ షోస్ పెడదామనుకున్నాడో లేకపోతే మన ఇండియన్ మూవీస్ 2 మూవీస్కి అంతగా బుకింగ్ లేదు అని అనుకున్నాడో మరి నాకు తెలియదు. కానీ ఈ 2 సినిమాలని మాకు ఇవాళ ప్రీమియర్ షాట్ ప్రజెంట్ చేయట్లేదనమాట. అన్ఫార్చునేట్లీ ఎందుకు చేయటం లేదురా బాబు అంటే మాకు వాళ్ళకు కూడా రీజన్ తెలియదు అని చెప్పి నాకు అలా చెప్పడం జరిగింది వాళ్ళు. అండ్ రేపు ఈ 2 షోస్ ఈ సినిమాలు మాకు మా థియేటర్లో పడుతున్నాయి అన్నమాట. సో నేను ఇవాల్టికి నాకున్న ఎక్సైట్మెంట్ని ఏం చేస్తాం, ఇది కామన్గా జరిగిన ఎక్సైట్మెంటే. కాకపోతే ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు వరుసగానే వస్తూ ఉన్నాయి, అన్ని సినిమాలు హ్యాపీగానే చూసేస్తున్నాం. కాకపోతే డెవిల్ అండ్ బబుల్ గమ్కి పెట్టాడనమాట ఒక మంచి మాకు ఫిట్టింగ్ మావాడు. సో మొత్తానికి రేపు ఖచ్చితంగా ఈ 2 సినిమాలు షో టైమింగ్స్ మ్యాచ్ అయిన దాన్ని బట్టి, థియేటర్ అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి, ఏ థియేటర్లో ఆడుతుంది ఏంటి షోస్ చూసుకొని ఖచ్చితంగా ఒక సినిమాకైతే నేను రివ్యూ ఇద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ చూద్దాం రేపు వాడి అవైలబిలిటీ ఎలా ఉంటుందో, ఆ థియేటర్ అవైలబిలిటీ దాన్ని బట్టి నేను ఆ రివ్యూ ఇచ్చేస్తాను. బట్ ఫర్ నౌ అన్ఫార్చునేట్లీ డెవిల్ కానీ అండ్ బబుల్ గమ్ కానీ ప్రీమియర్ షో రెస్పాన్స్ మనం సినిమా పిక్చర్లో ఇవ్వలేకపోతున్నాం. బట్ ప్రణవ్ ఈస్ గోయింగ్ టు కవర్ బోత్ ద మూవీస్ ఫ్రమ్ ఇండియా. సో ప్రణవ్ రివ్యూ చూడాలి అనుకుంటే వెయిట్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ రివ్యూస్ ఫ్రమ్ ఇండియా విల్ బీ కమింగ్ వెరీ సూన్ ఫర్ బోత్ ద మూవీస్ బబుల్ గమ్ అండ్ డెవిల్. సో చూద్దాం. నేను రేపు సినిమా చూసి రివ్యూస్ నేను కనుక్కోకుండా చాలా సింపుల్గా ప్లెయిన్ మైండ్తో రేపు నేను సినిమాకి వెళ్తాను. ఇవాళ సినిమా చూస్తే నేను ఎలా అయితే రివ్యూని ప్రజెంట్ చేస్తానో రేపు సినిమా చూసి అదే రకంగా నేను రివ్యూని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. రివ్యూస్ ఎలా ఉన్నా, బయట టాక్ ఎలా ఉన్నా, ఐ విల్ గో విత్ అ కంప్లీట్ ప్లెజెంట్ మైండ్. ఎక్కడ ఆన్లైన్లో ఎక్కడ ఏమీ చూడకుండా వినకుండా వెళ్ళి రేపు ఈ 2 సినిమాల్లో డెఫినెట్గా ఒక సినిమాకి నేను రివ్యూ ప్రజెంట్ చేస్తాను. ఈ 2 సినిమాల్లో ఏ సినిమా రివ్యూ నేను ప్రజెంట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్గా ఉంది, లేదా 2 సినిమాల రివ్యూ ప్రజెంట్ చేస్తే కూడా మీకు ఇంట్రెస్ట్గా ఉంది అనేది కింద కామెంట్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. దాన్ని బట్టి థియేటర్ అవైలబిలిటీ, షో అవైలబిలిటీని బట్టి నేను ఆ డిసిషన్ తీసుకుంటాను అనమాట. బట్ ఫర్ నౌ గైస్, ఐఎమ్ వెరీ సాడ్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గో ఫర్ డెవిల్ ఆర్ బబుల్ గమ్ డ్యూ టు మా థియేటర్ వాడు మాకు పెట్టిన ఫిట్టింగ్, యాజ్ యూజువల్ ఫిట్టింగ్. సో వాట్ కెన్ వీ డూ, వాట్ కెన్ వీ సే, అన్ఫార్చునేట్. సో సినిమా పిచ్చాక మాత్రం మీరు సబ్స్క్రిప్షన్ ఇచ్చుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అయిపోండి, బికాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కంటెంట్ అండ్ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఆర్ కమింగ్ వెరీ వెరీ సూన్. రేపు ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ one of the reviews. Thank you so much for today. This is as usual an unfortunate incident for not being able to watch a premiere. I am very sad. With this sadness I'm going to end the video. Thank you so much guys. What can we do?